అందరికీ స్వాగతం. సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు మరొక ముఖ్యమైన అంశం మీద ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. గత నెలలో ఒక దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు రూరల్ మండలం కుమ్మెర గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ప్రతి ఏడాది జాతర జరుగుతుంది. ఆ జాతర సందర్భంగా ఎప్పుడూ కూడా దేవుడి దర్శనానికి టికెట్ అనేది లేదు. కానీ గ్రామ పెత్తందారులు ఈసారి 100 రూపాయల టికెట్ పెట్టారు. ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది అని ప్రశ్నించిన వాళ్ళని కొట్టారు. ఆ కొట్టడం అనేది అట్లా ఇట్లా కాకుండా చాలా విపరీతంగా కొట్టారు. ఒక కొబ్బరి కొట్లో వేసి కొట్టారని చెప్తున్నారు, టెంకాయల కొట్లో. ఆ కొడుతున్నప్పుడు ఒకతన్ని కొడుతున్నప్పుడు ఆయన భార్య వెళ్ళి రక్షించడానికి ప్రయత్నం చేసింది. ఆ సందర్భంగా తన చేతిలో ఉన్న శిశువును ఆ కొడుతున్న వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గర పెడితే అతను ఆ అమ్మాయిని తన్నాడు. తంతే మళ్ళీ వచ్చి పాప తల్లి ఒళ్ళో పడింది. ఆ నెక్స్ట్ డే, ఇదంతా 18 ఫిబ్రవరిన జరిగింది. ఆ నెక్స్ట్ డే 19వ తేదీన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆ శిశువు మరణించింది. 2 నెలల శిశువు. చాలా నిర్దయగా అతను తన్నడం అమ్మ ఆ శిశువు తల్లి చెప్తున్న దాన్ని బట్టి భర్తను విడిచిపెట్టలేదు. తర్వాత నిర్దయగా ఆ అమ్మాయి శిశువును కాళ్ళతో తన్నటం వల్ల ఆమె చనిపోయింది. ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ఒక మాట కూడా లేదు. దాన్ని ఖండించడం అనేటువంటిది జరగలేదు. పైగా మొత్తం ఇన్సిడెంట్లో 9 మంది ఇన్వాల్వ్ అయి ఉంటే 3ని మాత్రం అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగతా వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇంకా అరెస్ట్ కాలేదు, వాళ్ళు ఫ్రీగానే తిరుగుతున్నారు. సో ఈ మొత్తం విషయం మీద చాలా కాలం నుంచి అక్కడ ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో సెక్రటేరియట్ వరకు కూడా చలో సెక్రటేరియట్ ఒకటి, వివిధ సంఘాలు జరిగాయి. ఇందులో కులాధిక్యత, కుల దురహంకారం కూడా ఉంది. అబ్బాయి, ఆ శిశువు తండ్రి, తల్లి ఇద్దరిలో ఒకరు దళితులు, మరొకరు రజకులు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఆ కుటుంబంలో బాగా వెనుకబడినటువంటి కుటుంబం, ఆర్థికంగా పెద్దగా ఉన్నటువంటి కుటుంబం కాదు. అయినా కూడా ఆ కుటుంబంలో చాలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు జరిగాయి. అటువంటి కుటుంబంలో వాళ్ళ మీద చేయి చేసుకున్నారు, ఒక శిశువు హత్యకి కారణమయ్యారు. ఇందులో కుల దురహంకారం కూడా కనిపిస్తుంది మనకు. వీటన్నిటి మీద ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండాల్సినంత స్పందన లేదు. ఇదే అంశం మీద మనం ఈరోజు వెబినార్ నిర్వహిస్తున్నాము. ఇందులో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య గారు అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ వివరిస్తారు. అదేవిధంగా భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎలా న్యాయం జరగాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలన్నీ మనకు తెలియజేస్తారు. ఒక 30 నిమిషాల పాటు వాళ్ళు మాట్లాడతారు ఆశయ్య గారు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నలు కామెంట్ సెక్షన్లో నమోదు చేస్తే వాటికి సమాధానాలు కూడా చెప్తారు. ఆశయ్య గారు ప్రారంభించండి. నమస్కారం అండి. ఈరోజు కుమ్మెర గ్రామం, నాగర్ కర్నూలు జిల్లాలో ఒక అమానుషమైనటువంటి కుల దురాంకార దాడి జరిగింది. యావత్తు రాష్ట్రం అంతా కూడా ఇప్పటికీ ఆ 2 నెలల పసి పాపని మల్లన్న జాతర సందర్భంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, బయట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుమ్మెరలో మల్లన్న జాతరకు అందరూ కూడా వస్తుంటారు ప్రతి సంవత్సరం. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అనేక మంది, సుమారు 20,000 మంది ప్రజలు వచ్చేటువంటి జాతర. ఆ జాతరలో అదే గ్రామానికి చెందినటువంటి చంద్రకళ కుటుంబం, రజకురాలు, ఆయన కొడుకు గణేష్, కోడలు మౌనిక, కూతురు కీర్తి, మరో కోడలు కూడా కలిసి అందరూ కుటుంబంతో దైవ దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంగా క్యూ లైన్లో వెళ్ళినటువంటి వీళ్ళు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు
రూపాయలు మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భంగా ఒక ప్రశ్న వేశారు. 100 రూపాయలు ఇవ్వాలి, ఇస్తాము, కానీ ఒక రసీదు ఉందా, ఒక టోకెన్ ఇస్తున్నారా, ఎందుకు మీకు 100 రూపాయలు ఇవ్వాలి, మేము ఈ గ్రామంలో ఉన్నాం, ఈ గుడికి సున్నం వేసినాం, దేవుడికి సేవలు చేసినాం, మీ అందరూ కూడా రోజువారీగా సేవలు చేసే వాళ్ళము, మమ్మల్ని కూడా మీరు మినాయింపు ఇవ్వరా, మేము ఎందుకు ఇవ్వాలి మీకు 100 రూపాయలు అని చెప్పి ఇస్తాం, కానీ మీరు టోకెన్ ఇవ్వండి, రసీదు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు నిర్వాహకుల్ని ప్రశ్నిస్తే, మీరు ప్రశ్నిస్తారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంత పెత్తందారులు వీళ్ళని గుళ్ళో నుంచి నెట్టివేశారు. నెట్టివేసిన సందర్భంగా మమ్మల్ని ఎందుకు నెట్టివేస్తున్నారు, మేము దేవుడికి ఏమన్నా అంటరాని వాళ్ళమా, మేము కూడా ప్రజల మనుషులమే కదా, అందరి లెక్క మమ్మల్ని కూడా జాతరలో ఎందుకు మీరు నెట్టివేస్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా ప్రశ్నించారు. మీరు ప్రశ్నిస్తారా, తక్కువ కుల దానివి నువ్వు, ఒక మాదిగదానివి నువ్వు, ఒక సాగలోని పెళ్లి చేసుకున్నావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, గర్భగుడిలోకి వచ్చినావు, ఇంకా ఎక్కువ నిలుగుతున్నావు అని చెప్పి మెడలు బట్టి నెట్టేసినటువంటి సందర్భంలో నా కులాంతర వివాహానికి దేవుడికి ఏంటి సంబంధం, నేను ఒక మనిషిని, నేను అడిగింది ఏంటిది, మీరు చెప్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించారు. మళ్ళీ ప్రశ్నిస్తావా అని చెప్పి బూతులు తిడుతూ లంజలు లంబడీలు కులం తక్కువ ముండలు, ఈ గ్రామానికి మీరు చెడు ఉన్నారు, మీరు ఈ గ్రామంలో ఉండకూడని వాళ్ళు కాదు మీరు అని చెప్పి బాగా మళ్ళీ తిడుతా ఉన్నారు. తిడుతున్న సందర్భంలో కీర్తి అడ్డం పోయింది, ప్రశ్నించింది కూతురు, కోడలు కూడా అక్కడే ఉన్నది, అందరు ప్రశ్నిస్తా ఉన్నారు. మిమ్మల్ని నెట్టేయండి అని చెప్పి మగవాళ్ళందరూ వచ్చి చేతులు వేసి పెట్టరాని చోట చేతులు పెట్టి వాళ్ళని పిడుగుతులు గుద్దుతూ నెత్తులు బట్టి గుళ్ళో నుంచి బయటకు నెట్టేశారు. ఆ సందర్భంగా ఆ తల్లి చంద్రకళ, భార్య మౌనిక తన భర్త సాయికి ఫోన్ చేసి ఈ రకంగా మమ్మల్ని కులం తక్కువ వాళ్ళు, లంజలు లంబడీలు అని చెప్పి మీరు కులాంతర వివాహాలు చేసుకున్నారు అని చెప్పి ఈ ఊరు చెడగొట్టారు, ఈ ఊరికి మీరు చెడ్డ పేరు ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము అడిగింది 100 రూపాయలకు రసీదు ఉందా, టోకెన్ ఉందా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మేము అడిగినందుకు ఈ రకంగా మాట్లాడి మమ్మల్ని అని బూతులు తిట్టారు, ఆడవాళ్ళని చూడకుండా నానా రకాల మాటలు అన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అది విని అటువంటి గణేష్ అందరిని ఈ రకంగా తిడుతున్నారా మీరు, మేమేం తప్పు చేశారు, మా ఫ్యామిలీ మేము కులాంతర వివాహం చేసుకుంటే తప్పేంటి, ఈ రకంగా మీ ఆడవాళ్ళని కూడా తిడితే మీరు ఊరుకుంటారు అని చెప్పి తను ఒక మెసేజ్ వాట్సాప్ లో పెట్టాడు. అది చూసినటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి ఒకే సామాజిక వర్గం, అగ్రకుల సామాజిక వర్గం అంతా, మీరు కూడా ఇలానే మీ ఆడవాళ్ళని తిడితే ఊరుకుంటారా అని అంటారా అని చెప్పి మళ్ళీ వాళ్ళందరూ కూడా గుంపైపోయి గుడి కిందికి వచ్చినటువంటి కుటుంబాన్ని వెంబడించి అతని కుటుంబ సభ్యులందరినీ కూడా మెట్ల కాడ కూడా మళ్ళీ దాడి చేసి, ఆ సందర్భంగా గణేష్ వస్తే ఆ గణేష్ని కూడా వీడు ఇక్కడే ఉన్నాడని చెప్పి అతను కూడా పట్టుకొని అక్కడే బయట కొట్టారు. ఆ కొడుతున్న సందర్భంలో శ్రీనివాసరెడ్డి అని చెప్పి తనే కొట్టి తనే కింద పడి చిన్న చెవు పక్కన గాయమైతే దాన్ని పెద్దలు చేసుకొని అంగితో రక్తమంతా పూసుకొని అంగి చెప్పుకొని మళ్ళీ గ్రూప్ లో పెట్టి ఆ ఊరోళ్ళందరినీ కూడా పిలిపించి ఈ గణేష్ ని కొబ్బరికాయ వేసి వీడు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు, ఈ రకంగా నా మీద దాడి చేసేది ఉల్టాగా ప్రచారం చేసి 3 గంటల పాటు ఆ రూమ్ లో వేసి కొడతా ఉన్న సందర్భంగా తల్లి, చెల్లి, భార్య ఎంత పడ్డా కూడా ఇష్టపెట్టకుండా ఒక 30-40 మంది గుంపుగా వచ్చి రూమ్ లో కొబ్బరికాయల తీసేటువంటి రాడుతోటి విపరీతంగా కొట్టడం జరిగింది. అంటే ఎందుకు ఇంత కక్ష? 100 రూపాయలది కాదు, ఒక తక్కువ జాతి వాళ్ళు ఇంకొక తక్కువ జాతి పెళ్లి చేసుకొని మా గ్రామంలో ఒక కులాంతరాన్ని ప్రోత్సహిస్తా ఉన్న కుటుంబం ఇది అని చెప్పి ఎన్నో ఏళ్ళు గూడు కట్టుకున్నటువంటి వ్యతిరేకత, కులదురాకారాన్ని ఆ మల్లన్న జాతర సందర్భంగా ఈ కుటుంబం మీద చూపించినటువంటి పరిస్థితి ఈనాడు కుమ్మెరలో జరిగింది. కాబట్టి ఇక్కడ 2 దళిత సామాజిక వర్గం, ఒక అత్యంత వెనుకబడ్డ బీసీ సామాజిక వర్గం కలిశారు, వాళ్ళ కుటుంబాలు కలిసి ఉన్నాయి. మీకేంటి ఇబ్బంది అంటే కులాంతరహాలను చేసుకోవడం అనేటువంటిది ఆ అగ్రకులాలకు నచ్చలేదు. ఏదో సందర్భంలో వీళ్ళని దాడి చేయాలనేది మల్లన్న జాతరని దాడిగా వాళ్ళు ఆసరా చేసుకొని ఈరోజు ఇంత బీభత్సాన్ని సృష్టించారు, ఇంత దాడి చేశారు. ఆ సందర్భంగా 3 గంటలు నా భర్తను కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి తన భార్య మౌనిక, అక్కడే 2 కానిస్టేబుల్ కూడా ఉన్నారు, వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలన్నీ బయటికి రాకుండా చేశారు. తర్వాత ఆ వీడియోలన్నీ కూడా మళ్ళీ బయటకు వచ్చినాయి. వాళ్ళు తీసిన వీడియోనే బయటకు వచ్చింది. ఏమని?
కొబ్బరికాయ రూమ్ లో సర్పంచ్ తుకారాం రెడ్డి ఉన్నాడు, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా సుమారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, దాంతోపాటు కన్నారెడ్డి, కంకణాల సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రధానంగా వీళ్ళంతా అగ్రకులకు సంబంధించిన వాళ్ళు కొడుతుంటే ఆ ఊరు లేవాళ్ళు, బయట ఊరు గారు, కొట్టకు మామ, కొట్టకు తాత, కొట్టకు అన్న, కొట్టకు పటేల, ఎన్ని మాటలన్నా కూడా ఇష్టపెట్టకుండా చేస్తుంటే చివరికి మౌనిక నా భర్త చచ్చిపోతాడేమో 3 గంటలు అవుతుంది, కానిస్టేబుల్ కూడా ఉన్నారు అక్కడ ఇద్దరు, వాళ్ళు కూడా చూస్తున్నారు అంతే. తన సంటి బిడ్డని కనీసం కాళ్ళ మీద వేస్తే సర్పంచ్ గారు ఉన్నారు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనిషి ఆయన మీద కాళ్ళ మీద వేస్తుంటే వాడు కాళ్ళతో తన్నిండని చెప్పి స్వయంగా తల్లి చెప్తే ఆ పాప బాల్యానికి ఎగిరి మళ్ళీ తల్లి ఒడిలోనే పడ్డ సందర్భంగా ఆ పాప రక్త ప్రసరణ ఆగిపోయి పూర్తిగా చిన్న పసిగుడ్డు, ఓ రక్తపు ముద్ద, 2 నెలల పాప ఏముంటదండి, గట్టిగా పట్టుకుంటే కూడా ఊపిరాడని పరిస్థితిలో వాడు గట్టిగా తినడం వల్ల ఆ పాప మరుసటి రోజు 19వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అదే 18వ తారీఖు నైటు కొట్టిన తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోతే ముందు నిందితులే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద మమ్మల్ని కొట్టారు, ఆడవాళ్ళు కొట్టారు, ఆడవాళ్ళ మీద కేసు పెట్టారు. ఇవాళ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏమో 40-50 మంది ఉంటే ఒక 3 ఆడవాళ్ళు అంతమందిని కొడతారని ఎట్లా నమ్ముతారు పోలీసులు? ఆ రాత్రి ఏమో బాధితుల మీద కేసు ఫైల్ చేస్తారు, నిందితుల మీద కేసు పెట్టమని చెప్పి వీళ్ళు కేసు ఇస్తే ఆ రోజు నైట్ కేసే కాలేదు వీళ్ళది. మరుసటి రోజు ఏదో చిన్న కేసు పెట్టి ఆ పాప చనిపోయిన తర్వాత కేసు పెట్టకపోతే ఏమైందో చెప్పి వాళ్ళ మీద కూడా మామూలు కేసులు పెట్టారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, సిఐ, ఎస్ఐ ఈ కేసు అంతా కూడా తారుమారు చేయించారు. దీని వెనకాల ఎవరున్నారు? స్థానిక ఎమ్మెల్యే, వాళ్ళ బంధువులు. ఇప్పుడు మాకు ఏమి వినపడుతుందంటే ముఖ్యమంత్రికి కూడా వీళ్ళకి రిలేషన్ ఉంది ఈ గ్రామం నుంచి అని చెప్పి సమాచారం అంతా కూడా బయటకు వస్తా ఉంది. కాబట్టి వాళ్ళ మీద హత్య కేసు అవుతుంది, ఎస్సీ ఉంది కాబట్టి అట్రాసిటీ కేసు అవుతుంది. హత్య కేసు, అట్రాసిటీ కేసుని తప్పించడం కోసం ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు రిపోర్ట్ని ఈరోజు డిఎస్పి, స్థానిక డిఎస్పి, సిఐ గారు ఇవ్వడంతో పోస్ట్ మార్టం కూడా ఆ రకంగానే హాస్పిటల్ నుంచి డాక్టర్లను కూడా తప్పుదోవ పట్టించి సహజంగా మరణించింది, నార్మల్ డెత్ కింద చిత్రీకరించి ఈరోజు ఆ పాప ఈరోజు అనారోగ్యంతో చనిపోయిందని చెప్పి చిత్రీకరించారు. దాడి కూడా జరగలేదు అన్నటువంటి విధంగా మాట్లాడుకుని వీడియోలు ఉన్నాయి. 3 గంటల పాటు కొడుతుంటే ఆ రూమ్ బయట కిటికీల నుంచి బిడ్డని ఇట్లా పట్టుకొని తల్లి ప్రాధేయపడుతున్నటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని వీడియోలు నుండి ఆ కుటుంబం అంతా కూడా ఘోషిస్తా ఉన్నా కూడా ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా నిందించే విధంగా ప్రజాప్రతినిధుల యొక్క నివేదిక కూడా ఆ రకంగా చెప్తా ఉంది. ఇదంతా జరిగి పెద్ద ఎత్తున నాగర్ కర్నూలులో ఉద్యమం జరుగుతూ ఉంది. ఒక 5 రోజుల పాటు టెంట్లు వేసుకొని ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, రజక సంఘాలు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం బాధితుల్ని పరామర్శించకుండా ఈరోజు రాష్ట్ర బీసీ కమిషన్ నేరుగా పోలీసుల సమాచారం తీసుకొని ఇలా ప్రెస్ ముందు మాట్లాడుతున్నాడు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు. నేను అడుగుతున్న నిరంజన్ రెడ్డి గారు మీరు బాధితులను కలిచారా? కలవలేదు. మరి పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చదవడం అంటే ఇది ఏకపక్షం కదా. వాళ్ళు తప్పియడం కోసం పోలీసులు అక్కడ ఉన్నటువంటి అంత కుమ్మక్క అయిపోయి పెత్తందారులు అక్కడ ఎఫ్ఐఆర్ని కూడా తారుమారు చేసి తప్పుడు సమాచారాన్ని కమిషన్ ఇస్తే కమిషన్ ఇదే ఫైనల్ గా మాట్లాడుతుంది. దాన్ని ఆసరా చేసుకొని స్థానిక పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, ఆ స్థానిక ఎమ్మెల్యే, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఇలా ప్రభుత్వం బోర్డులో పడుతుంది, ప్రభుత్వాన్ని మీ తీవ్ర వ్యతిరేకత వస్తుంది, దీన్ని కాపాడుకోవడం కోసం నిందితుల్ని కాపాడాలంటే ఇది తప్పుడు రిపోర్టుగా దీన్ని మళ్ళీ చదవడానికి వీళ్ళు హైదరాబాద్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడి సందర్భం కూడా మనం చూసాం. ఏమని మాట్లాడుతున్నారు? ఆ కుటుంబం మంచిది కాదు, ఆ గణేష్ అనేవాడు జులాయిగా తిరుగుతాడు, వాళ్ళందరూ కూడా ఆ ఊళ్ళో ఎవరు కూడా వాళ్ళని సరిగ్గా మందలియరు, మాట్లాడరు అని చెప్పి వాళ్ళ కుటుంబం గురించి కూడా నిందించే విధంగా ఇలా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రధానంగా షాదీనగర్ ఎమ్మెల్యే మాట్లాడే వీడియో, మల్లు రవి మాట్లాడే వీడియో చూస్తూ ఉంటే అంటే నేను అడుగుతున్నాను ఎమ్మెల్యేలు, మీరు ఆ ఊరా, మీరు ఆ ఊళ్ళో ఉన్నారా, ఎవరు చెప్పారు మీరు? ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మీరు తప్పుడుగా ఆ ప్రజల చేత కూడా బెదిరించి అందరినీ ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా నిందిస్తా ఉన్నారు. అంటే పసిపాపని చనిపోలేదని ఒక తప్పుడు సమాచారం, ఇప్పుడు కుటుంబం మీద దాడి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీ. అంత అవసరం ఏముందని చెప్పి అడుగుతాం. ఒకవేళ కుటుంబం
మంచిదే కాదనుకో చంపుతారా, కొడతారా, కులం పేరుతో దూషిస్తారా? పసిపాపని చంపే రైట్ మీకుందా? తిట్టే రైట్ మీకు ఎక్కడిది? ఆ రకంగా వాళ్ళని కేసు కావాలి కదా, ఆ రకమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి కదా. 8 మంది దాడిలో పాల్గొని 8 మంది ఆ ఘటనలో ఉంటే కేవలం ఇప్పటి వరకు 3 మాత్రమే అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు సర్పంచ్. ఈరోజు సర్పంచ్ గురించి మాట్లాడుతున్నారు ఎంపీ ఎమ్మెల్యే గారు. ఆ సర్పంచ్ అంట చాలా మంచివాడట. నేను అడుగుతున్న షాద్నగర్ ఎమ్మెల్యే గాని మల్లు రవి గారు, మీరు ఆ ఊరా? సర్పంచ్ మీకేమే? సర్పంచే అక్కడ ఉండి చేయించిన వీడియో కనపడతా ఉంటే మీరు సర్పంచ్ మంచోడు అని చెప్పి వెనకేసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు సర్పంచి అలా అనుయాయులు అందరి మీద హత్య కేసు పెట్టాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందులో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో దళితులు ఉన్నారు కాబట్టి అమ్మ ఆడవాళ్ళు వాళ్ళని తిట్టి కొట్టారు కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి డిఎస్పీ సిఐ ఎస్ఐని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, 1 కోటి రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి బాధితులు డీజీపీ ఆఫీస్ వరకు వెళ్దామని వెళ్ళనీయలేదు. ఇక్కడ కూడా చాలా నిర్బంధాన్ని కొనసాగించారు. అయినా ఇలా డీజీపీని కలిస్తే డీజీపీ అక్కడ పంపించిన నివేదికనే మా ముందు పెడతా ఉన్నాడు. కాబట్టి డీజీపీకి వచ్చిన నివేదిక కానీ, కలెక్టర్కి వచ్చిన నివేదిక కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ 3 మన డిఎస్పీ సిఐ ఎస్ఐ ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం మేరకే ఈ కేసుని పక్కదారి పట్టించారు. కాబట్టి వాళ్ళు ప్రధాన ముద్దాయిలు. ఆ తర్వాత నిందితులను కూడా ప్రధానంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలి, పోలీసుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. 20 రోజులు అయిపోయింది. 20 రోజుల నుంచి దశల వారీగా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. గ్రామాల కొవ్వొత్తులు ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి, నిరసనలు జరుగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అయినా ఈరోజు ప్రభుత్వం స్పందించడం లేదు. ఈరోజు ఈ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి గారు. నీ సొంత జిల్లా పక్కన పెడదాం, నువ్వు రాష్ట్ర హోంమంత్రి కదా, నీ చేతులు హోంమంత్రి కదా, సమగ్రమైన విచారణ చేయించు. ఏం జరిగిందో బాధితుల్ని మీరు అడగండి. ఒక్క ప్రజాప్రతినిధి బాధితుల దగ్గరికి వెళ్ళడు, ఒక పోలీస్ అధికారి బాధితుల దగ్గరికి వెళ్ళడు, కలెక్టర్ బాధితుల దగ్గరికి వెళ్ళడు, కమిషన్లు బాధితుల దగ్గరికి వెళ్ళి నిందితుల దగ్గరికి వెళ్ళి నిందితుల సమాచారం తీసుకొని బాధితుల మీద నిందలేయడం అంటే ఇది ఏకపక్షం కాదా? ఇక్కడ తప్పు జరిగిందనే దానికి కారణం మనకు స్పష్టంగా కనపడుతుంది. నిందితులు కాపాడడానికి ప్రభుత్వం బోర్డులో పడుతుందనే భయంతో ఈరోజు ఆ రకమైనటువంటి ఏకపక్షమైనటువంటి నివేదికలు ప్రవేశపెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు రజక సామాజిక ప్రజా సంఘాలు మొన్న మేము 5వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సెక్రటరియట్ ముట్టడి చేయడం జరిగింది. అనేక సంఘాలు వందలాది మంది హైదరాబాద్ చేరుకున్నారు. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మేము సెక్రటరియట్ వరకు వెళ్ళి సెక్రటరీ గేట్ టచ్ చేసి వచ్చినాం. మేము ఈరోజు మేము అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, మీరు ఏం చేస్తారు ఈ సామాజిక సంఘాలు అనుకుంటుండొచ్చు, వాళ్ళు ఏదో రజకులు వాళ్ళకి ఎవరు దిక్కున్నారని చెప్పి మాట్లాడవచ్చు, లేదా ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు నోరిప్పకపోవచ్చు. కానీ ప్రజా సంఘాలు రజక సంఘాలు ఒక తాటిపైకి వచ్చినాయి. ఖబర్దార్, ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు పెత్తందారులని, అగ్రకుల పెత్తందారులను కాపాడాలని చెప్పి నువ్వు ప్రయత్నిస్తే ఆ ఉద్యమం అంత ఉవ్వెత్తున పైకెక్కుతుంది. ఈరోజు ఒకటి సెక్రటరీ ముట్టడే జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మేము మళ్ళీ 16వ తారీఖు నాడు హైదరాబాద్ లో మళ్ళీ ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేస్తా ఉన్నాం. అన్ని సంఘాలను పిలుస్తాం, ఒక కార్యాచరణకు సిద్ధమైతే ఉన్నాం. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడి కూడా సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సంఘం హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, నిందితులు అందరినీ అరెస్ట్ చేయాలి. ప్రధానంగా సర్పంచ్ ముత్తాయి తుకారం రెడ్డి సర్పంచే అక్కడుండి దాడి చేసి తన కొడుకు తను కొట్టినటువంటి దాంట్లో వాళ్ళు ఉన్నారు వీడియోలో. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి సర్పంచ్ని. ఆ సర్పంచ్ పదవిని కూడా తొలగించాలి. అదేవిధంగా పోలీసులని, ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. అది జరిగే వరకు, హత్య కేసు పెట్టే వరకు, అట్రాసిటీ కేసు పెట్టే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఇప్పటికి దశల వారీగా ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా కొనసాగిస్తూనే ఉంటాం. ఆ బాధ్యత న్యాయం జరిగేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఒక తక్కువ జాతి కులాలని చెప్పి మీరు ఈ రకంగా మీరు ఆ కేసుని నామరూపం లేకుండా చేయాలని చూస్తే అది ఇంకా పైకి ఎగురుతుంది. బాలుని కిందికి నెడితే ఎంత పైకి ఎగురుతుందో ఈ ఉద్యమం కూడా పసిపాపకు మద్దతుగా మహిళా సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, అది కార్మిక సంఘాలు, అనేక సంఘాలు వస్తా ఉన్నాయి. బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు
కాబట్టి ఈరోజు మేధావులు అనేక మంది ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ, స్పందిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, మొద్దు నిధుల నుంచి బయటికి రావాలి, నిందితుల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. టీపీకి వీడియోని చూపించారా అంటున్నారు. డీజీపీ గారికి కూడా మేము సంఘాలుగా వినతి పత్రం ఇచ్చాం. సిపిఎం పార్టీ, టిఆర్ఎస్, ఇతర అనేక రాజకీయ పార్టీలు కూడా వెళ్ళి కలిశాయి. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల మన బీసీ సంఘాల వాళ్ళు, అనేక మంది ఎస్సీ ఎస్టీ సంఘాల వాళ్ళు, చాలా మంది జాగృతి సంఘాల వాళ్ళు, అసలు మొదటిసారి ఒక 7-8 పార్టీలు, ఒక 10-15 సంఘాలు డీజీపీని కలిపి వినతి పత్రం ఇచ్చారు. కనీసం మరి డీజీపీ ఏం జరిగిందో కూడా పరిశీలించే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ ఒక డైరెక్షన్ ఏం జరుగుతుందంటే, హైదరాబాద్ నుంచి స్వయంగా డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆఫీసు నుంచే నాగర్ కర్నూలు పోలీసులకు, అధికారులకు ఒక డైరెక్షన్ వెళ్తున్నట్టు మాకు అందరికి కూడా అనుమానం వస్తుంది. అది నిజమని. లేకపోతే ఒక చిన్న సంఘటన గతంలో మనం చూసాం. శంషాబాద్ దగ్గర ఒక అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తే దాని మీద వెంటనే పోలీస్ పూర్తి విచారణ చేయించి నిందితుల్ని ఏ రకంగా మనం చూసాం. మరి ఇక్కడ ఒక పక్క న్యాయం జరుగుతుంది, అక్కడ ఒక పక్క న్యాయం జరిగింది. చాలా అనుమానాలు వస్తున్నాయి. అంటే కిందికి వర్గాలు కాబట్టి వాళ్ళని చంపినా, కొట్టినా, తిట్టినా తప్పుడు రిపోర్ట్ల ద్వారా కాపాడుకోవచ్చు అనిపిస్తుంది. ఇంకా చాలా సంగతులు జరిగినాయి. మేము అంటున్నా, చాలా మంది మేమేమో ప్రశ్నిస్తున్నారు, అదే ఒక ఎమ్మెల్యే మనవరాలో, ఒక ఎంపీ మనవరాలో అయ్యి ఉంటే ఇట్లనే చెప్తారా? గుళ్ళోకి రాని నెట్టి వేస్తే ఊరుకుంటారా? అంటే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, నేను అడుగుతున్నా, బీజేపీ అధ్యక్షుడు వేయించాడు, ఇక్కడ కేంద్ర హోం సహాయ మంత్రి కూడా ఉంటాడు. మరి కేంద్రం వాళ్ళ బాధ్యత లేదా? కేవలం వెళ్ళి రాజకీయ ఉపన్యాసాలు చేయించారు వాళ్ళు కూడా. హిందువులంతా బంధువులు అన్నప్పుడు మరి వీళ్ళు కూడా హిందువులు గారా? సాకల వాళ్ళు, దళితులు, బీసీలు. మరి ఇది గుడికి వెళ్తే నెట్టి వేసి కొడితే ఇలా హిందూ సంఘాలు కూడా ఎక్కడ కూడా నోరెత్తలేవు. కాబట్టి ఇటు హిందువులు అనేటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో స్పందిస్తలేదు. మేము ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమగ్ర న్యాయ విచారణ చేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మాట్లాడట్లేదు. కాబట్టి ఈ కేసునంతా కూడా పైనుంచి ఒక పెద్ద డైరెక్షన్లో తొక్కి పట్టేస్తున్నారు. కాబట్టి ఈ తప్పుడు ఏదైతే జరిగిన ఘటనని మాయ ఏం లేకుండా చేయాలని చూస్తే కుదరదు. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను సార్. డీజీపీకి వీడియోలు చూపించారా మీరు? డీజీపీ గారికి వీడియోలు వచ్చినాయి, మేము కూడా చూపించాము, ఫోటోలు చూపించాము. కానీ ఆయన మాకు అక్కడ మా నివేదిక, అక్కడి నుంచి వచ్చిన నివేదిక వేరే ఉందంటున్నాడు. నేనన్నా కదా, వేరే ఉండొచ్చు అండి, స్వయంగా మీ పైనుంచి ఒక అధికారులు వేసి విచారణ చేయించండి. మీరు అక్కడ డిఎస్పీ నివేదికని ఆసరా చేసుకుంటే బాధితుల యొక్క గోడు మీకు వినపడదు. కాబట్టి బాధితులు చెప్తుంది అక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఇది వీడియో అని చెప్పి కూడా మేము పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారు స్వయంగా నేను వెళ్ళి కలిసిన, అయ్యా మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇట్లా జరిగిందంటే మా దగ్గర వీడియో ఉందంటే మా వీడియో చూసిండు. ఆయన చూసి ఈ వీడియో నాకు పంపమన్నాడు. ఆయన కూడా పంపించిన. ఆయన ఏమన్నాడు, ఎంపీ ఎమ్మెల్యేలు పోతున్నారు అక్కడికి, నేను పంపిస్తాను, వీర్లపల్లి శంకరయ్య కూడా పంపమన్నాడు. ఆయన కూడా పంపించిన. మరి ఆయన చూసిండు, ఈయన చూసిండు, మరి అందులో ఉన్న రిపోర్ట్ని వాస్తవత ఏందనేది ఆలోచన చేసి మరి బీసీ ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అగ్రకుల పెత్తందారుల వైపు మాట్లాడి వస్తుంటే ఇక ఎక్కడ వీళ్ళు ఈ వర్గాలను కాపాడతారు? ఆ వర్గాలు ఓట్లేస్తే గెలిచి రావు. ఆ పార్లమెంట్ రిజర్వ్ స్థానం మరి మను రవి గారు ఒక దళిత ప్రతినిధి అని చెప్పుకుంటారు. బట్టి విక్రమార్క గారు ఇలా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ సొంతం, వాళ్ళంతా ఒకటే కదా. మరి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే రిజర్వేషన్ వచ్చిన వాళ్ళు కూడా పెత్తందారులకే కొమ్ము కాస్తా ఉన్నారు. అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు అని చెప్పిన వాళ్ళు కూడా నేను రజకులకు సీట్ ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడతాడు. ఆ రజక ఎమ్మెల్యేతోటే బాధితుల్ని తిట్టివిచ్చి నిందించే విధంగా నిందితులు గొప్పోళ్ళు అని చెప్పి మాట్లాడిపిస్తా ఉన్నాడు. అంటే ఎక్కడ వీళ్ళ కాంగ్రెస్ యొక్క ప్రజాపతిల యొక్క మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చాలా దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడినని చెప్పి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇలా సంఘాలలో ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి ఉద్యమమే శరణ్యం అనే విధంగా
వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము రేపు 16వ తారీఖు నాడు ఒక విస్తృత మహా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నాం. అందులో కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఇప్పటికీ నాగర్ కర్నూలులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది, రాష్ట్రమంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఒక తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళకి చర్యలు తీసుకోవాలనేటువంటిదే మేము డీజీపీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా చెప్పాము. కాబట్టి మరి హోంమంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈయనకు టీవీలలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఎందుకు కనపడతలేదు ఆయనకు? అంటే ఆయన బంధువులు కాబట్టి అది కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. అంటే ఇది ప్రజాపాలన కాదు, పెత్తందారుల పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇది దీంట్లో ఉన్నటువంటి మర్మం. సర్పంచ్ పేరేంటి? తుకారాం రెడ్డి, అదేవిధంగా ఆయన ఆయన కొడుకు సతీష్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డి, వీళ్ళను తప్పిస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి దాడి చేసినటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నవాళ్ళు. వీళ్ళ మీద కేసు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికీ 20 రోజుల నుంచి వీళ్ళు దొరకట్లేదు అంటున్నారు. అంటే మరి పోలీసు నిఘా వ్యవస్థ పెద్ద ఎత్తున ఉంటది. మేము చిన్న ధర్నా మేము అంబేద్కర్ గారికి పోతుంటేనే మామూలని ఇక్కడి నుంచే వెంట పడుతున్నారు పోలీసులు. చిన్న నిరసన చేస్తామంటేనే మెమోరాండం ఇస్తామంటే కూడా డీజీపీ గాడికి పోనీ పరిస్థితి. కానీ మరి వీళ్ళు చంపినారు, కొట్టినారు, తిట్టినారు అని చెప్పి బాధితులు గోడును చెప్తా ఉంటే వీళ్ళు దొరకట్లేదని చెప్పి పోలీసు వాళ్ళు అబ్స్కాండ్ కింద పెట్టి 3 మాత్రమే అరెస్ట్ చేసి ఇంకా 6 అరెస్ట్ చేయకుండా ఆపారు. కాబట్టి కేసులు కూడా నార్మల్ కేసులు పెడుతున్న పరిస్థితి. కాబట్టి హత్య కేసు పెట్టాలనేది, అట్రాసిటీ కేసు పెట్టాలనేది మా డిమాండ్. ఆ 2 సాధించే వరకు పోరాడతాం. సర్పంచ్ అరెస్ట్ చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. డీజీపీ గారు కూడా చెప్పాము, సర్పంచ్ ప్రధాన ముద్దాయి, తను అరెస్ట్ చేయాలి. తను తప్పిస్తున్నారు సర్పంచ్ని. ఎందుకు తప్పిస్తున్నారు అంటే ఎమ్మెల్యేలకు బంధువులు, ముఖ్యమంత్రి బంధువులు కాబట్టి తప్పిస్తున్నారు వాళ్ళు పోలీసులు. పైనుంచి వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళకు డైరెక్షన్ ఇస్తున్నారని చెప్పి సమాచారం పెద్ద ఎత్తున అక్కడ వస్తా ఉంది. వాళ్ళు అరెస్ట్ చేయాలి. మన హైదరాబాద్ దగ్గర కూడా ధర్నా జరిగింది. పెద్ద ఎత్తున సామాజిక సంఘాలన్నీ కలిసి, బీసీ సంఘాలు, మేము సెక్రటరీ ముట్టడి చేశాము. డీజీపీ దగ్గర పెద్ద ఎత్తున వెళ్ళాము. రౌండ్ టేబుల్ సమావేశం జరిగినాయి, ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎంత జరుగుతున్నా కూడా కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు దీని పట్ల స్పందించడం లేదు అంటే వీళ్ళు ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు వీళ్ళు అనే ఒక అహంకారం ఉంది ముఖ్యమంత్రికి. తన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇలా ఈ వర్గాల మీద. కాబట్టి ముఖ్యమంత్రి స్పందించాలి. స్పందించే వరకు ఈ ఉద్యమం పోరాడతాం. ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి. చాలా మంది మాట్లాడుతున్నారు, మీ బీసీ ప్రతినిధులు అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎస్సీ ఎస్సీ బీసీలు, వాళ్ళు కూడా నోరిప్పడం లేదు. కానీ వాళ్ళందరూ న్యాయం వైపు ఉండండి. ప్రజాస్వామ్యంలో ఈరోజు కేసులని లేకుండా పెత్తందారులను కాపాడాలని చెప్పి చూస్తే మాత్రం సామాజిక తరగతులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఊరుకోరు. ఏదో రూపంలో ఇది ఉద్యమంగా ఇంకా పెద్ద ఎత్తున తీవ్రమవుతుంది తప్ప అణచివేద్దామని చెప్పి చూస్తే ఇది అనగదు, ఇంకా లేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఆ 3 ఎక్కడున్నారు అరెస్ట్ చేసిన వాళ్ళు? వాళ్ళ 3 నాగర్ కర్నూలు పోలీసు కస్టడీలో ఉన్నారు సార్. మిగతా 6 అబ్స్కాండ్ అని చెప్పి పెట్టారు. కేసు పెట్టడం, కోర్టులో ప్రజెంట్ చేయడం అట్లేం చేయలేదు. ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. మరి వాళ్ళ 3 వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. మిగతా వాళ్ళు దొరికేదాకా మేము వెయిట్ చేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు. మేము అక్కడ డీజీపీ దగ్గరికి కూడా చాలా సంఘాలు వచ్చి కూడా అడిగినాయి. చాలా మంది కూడా ప్రశ్నించారు. కానీ ఆయన దగ్గర సమాధానం దాటి వేసే ధోరణి, మేము కరెక్టే చేసినామని చెప్పి బొండిగా వాదిస్తున్నాడు డిఎస్పీ. కాబట్టి డిఎస్పీ దగ్గర న్యాయం జరగదు. అక్కడ జిల్లా యంత్రాంగం న్యాయం చేసే పరిస్థితి అని చెప్పి ఇది హైదరాబాద్కి వచ్చింది. ఈ ఉద్యమం ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చింది. మరి హైదరాబాద్లో ఏమైనా న్యాయం జరుగుతుందా? ఇక్కడ డీజీపీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం స్పందించాలని చెప్పి ఇక్కడ గత వారం రోజుల నుంచి దఫాలుగా కార్యక్రమాలు, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా స్పందించే పరిస్థితి ఇప్పటివరకు కనపడతలేదు. కాబట్టి పై స్థాయి ప్రభుత్వ యంత్రాంగం కానీ, జిల్లా స్థాయి యంత్రాంగం కానీ ఒక అట్టడుగు వర్గం పట్ల కనీసం సానుభూతి చూపించే పరిస్థితి లేదు. ఈరోజు ఏదో మాయమంత్రం చేసి మేము 1 లక్ష రూపాయలు ఇస్తాం, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం, మీకు ఒక ఇల్లు ఇస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ బాధితులు దానికి సిద్ధంగా లేరు. వాళ్ళ మీద హత్య కేసే పెట్టాలి అని చెప్పి బాధితులు గట్టిగా నిలబడ్డారు.
వాళ్ళని మా ప్రలోభాలు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం. మీకు ఇల్లు ఇస్తాం ఊరుకోండి, మీకు ఏదైనా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామంటే కాదు కాదు, మాకు ఇల్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగము ₹1,00,000 కాదు మాకు కావాల్సింది, అందరిని అరెస్ట్ చేయాలి. అత్తకే నా పాప చనిపోయిందని చెప్పి తల్లి 2 నెలల పాపని పచ్చి బాలంత వాసన కూడా పోలే ఆ తల్లికి. అట్లాంటి తల్లి ఈరోజు హైదరాబాద్ లో ఉండి పోరాడుతుంది. నా బిడ్డే చనిపోయింది, నిందితుల మీద ఇలా శిక్షలు పడాలి, నిందితుల్ని అరెస్ట్ చేయాలి, నాకు ఏది అవసరం లేదు, ఇంకో తల్లికి జరగొద్దు ఇట్లా, ఇవాళ ఇంకో దేవాలయంలో ఇట్లా జరగకూడదు, దేవుడు అంటే అందరికి సమానమే. మరి మాకు ఇంత వివక్ష జరిగితే నేను మీరిచ్చే చిన్న చిన్న ప్రలోభాలకు నేను లొంగను. కాబట్టి నిందితుల మీద హత్య కేసు పెట్టాలి, తుకారాం రెడ్డిని అరెస్ట్ చేయాలి సర్పంచ్ని, అదేవిధంగా అట్రాసిటీ కేసు కూడా కావాలి, పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిందితులే గట్టిగా హైదరాబాద్కి వచ్చి గత 5-6 రోజుల నుంచి పోరాడుతున్నారు వాళ్ళకి నిలబడి. కాబట్టి వాళ్ళ పక్షాన ప్రజలు ప్రజాస్వామ్యం నిలబడాలని చెప్పి కోరుతున్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు స్పందించినాయి, పరామర్శించినాయి. పరామర్శలు కాదు కావాల్సింది, వాళ్ళ పక్షాల నుండి పోరాడండి. ఇలా ఓమపక్ష పార్టీలు ముందుకు వచ్చినాయి, ఓమపక్ష ప్రజా సంఘాలు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు అంటే కాంగ్రెస్ కూడా వచ్చిందా? కాంగ్రెస్ రాలేదు, కానీ కాంగ్రెస్ ఇలా మాట్లాడడం లేదు. కానీ కాంగ్రెస్ ఎంపీ అక్కడ పోయి ఒక మాట మాట్లాడొచ్చిండు, ఇక్కడికి వచ్చి మళ్ళీ బాధ్యత కాడికి వచ్చి అయ్యో మీకు ఏం జరిగిందని చెప్పి మళ్ళీ ఇక్కడ మన ఓదార్చడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు మల్లు రవి. ఏం చెప్పిండు ఆయన రవి? రవి అక్కడనేమో ఇక్కడ పాప చనిపోయింది, వేరే కారణాలు చనిపోయింది, చిన్న దాడి జరిగింది, చిన్న ఘర్షణ అయింది, పెద్దగా చేస్తున్నారు, కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చేస్తున్నాయని చెప్పి ఆయన రాజకీయ ఉపన్యాసం చేసి వెళ్ళిపోయిండు. అక్కడ ఇక్కడికి వచ్చేమో ఓదార్చడానికి ప్రయత్నం చేసిపోయిండు. అంటే ఎక్కడ ప్రజలలో వ్యతిరేకత వస్తే మా మీద బదనాం అవుతామనేమో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవాలి కాబట్టి ఎమ్మెల్యేలు అందరు కలిసిపోయి ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం ఇంకోటి మాట్లాడొస్తున్నారు అక్కడ. కాబట్టి వాస్తవాలని మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, బాధితులు చెప్పిన మాట ఆలకించండి, సమగ్ర విచారణ చేసుకోరి, జరిగినటువంటి దాన్ని మీరు కప్పిపుచ్చకొద్దు. కాబట్టి మీరు దోషులని కఠినంగా శిక్షించాలి, కేసులు కూడా హత్య కేసులు ఖచ్చితంగా పెట్టాల్సిందే, అక్కడ అట్రాసిటీ పెట్టాల్సిందే అని చెప్పి ఈరోజు మేము ఈ ప్రధాన డిమాండ్ ఇవే. మాకు ఈ డిమాండ్ సాధన కోసం కలిసి వచ్చేటువంటి సంఘాలు, శక్తులు అందరు కలుపుకొని ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామే తప్ప ఎక్కడ కూడా వెనుకాడికి వేసేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇప్పుడు ఇండిపెండెంట్ వ్యక్తుల చేత ఏదైనా నిజ నిర్ధారణ సంఘం ఏర్పాటు చేసి అక్కడికి వాళ్ళు వెళ్ళి పరిశీలన జరిపి నివేదిక లాంటిది ఏమైనా ఇచ్చారా? ఇంకా ప్రజా సంఘాలుగా మేము వెళ్ళొచ్చాము, మాట్లాడాము, స్వయంగా నేను కూడా వెళ్ళినా, బాధితులు నాగరికర్నూలు వెళ్ళినా, అక్కడ బాధితులతో కూడా మేము కూర్చొని మాట్లాడాము. ఇంత సంఘాలు ఇప్పుడు లాయర్లు ఉన్నారు, వెళ్తున్నారు వాళ్ళు అట్లా కూడా కొంతమంది వెళ్ళి చూసి వచ్చారు. మేము సంఘాలుగా వెళ్ళి కూడా పరిశీలించినాము. మేము ఒక 10 రజక సంఘాలు, ఇతర బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే అక్కడ వాస్తవాలు మాకు తెలిసిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మేము కూడా తెలుసుకున్నాం. వాళ్ళు చెప్పేది రాంగు, ప్రభుత్వ యంత్రాంగం దాడి జరిగింది, పాపని తన్నారు, ఇంతమంది కలిసి వాళ్ళకి దాడి చేసిరు. మా దగ్గర వీడియో క్లిప్సింగ్ కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మేము తెలుసుకున్నాం. కానీ నోరిప్పి మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే సర్పంచ్ వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు, ఎంపీ వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళు, ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆయనే, ఆ జిల్లా. కాబట్టి ఏం జరుగుతుంది, న్యాయం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా. కాబట్టి కేసులు, పోలీసులు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. కాబట్టి బాధితులకు న్యాయం జరగకుండా తీవ్రమైన ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేది మాకు స్పష్టంగా అర్థమైంది. మేము చూసినాం, తెలుసుకున్నాం. ఈరోజు కలెక్టర్ని కూడా అదే అడిగితే నోరిప్పట్లేదు. కలెక్టర్ కూడా, డీజీపీ కూడా, అక్కడ ఉన్నటువంటి డీజీపీ కూడా నోరిప్పట్లేదు పరిస్థితి. ఇక్కడున్న అక్కడ డిఎస్పీ కానీ, ఇక్కడ డీజీపీ కానీ ఏం మాట్లాడలేని పరిస్థితి. నిజంగా తప్పే జరిగితే
కలెక్టర్‌ని కలిసారా మీరు? అక్కడ కలెక్టర్ని కూడా రిప్రజెంటేషన్ చేశారు మా సంఘాలన్నీ. ఆయన పేరు? పేరు కొంత నోటెడ్ లేదు కానీ మా వాళ్ళందరూ వెళ్ళి హ్మ్. కలెక్టర్ గారికి, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి, డీజీపీ, అక్కడ డిఎస్పీ దగ్గర 2 గంటలు కూర్చొని ఆయన ఛాంబర్లో పెద్ద ఆందోళన జరిగింది సార్. ఒక 40-50 సంఘాలు కలిసి హ్మ్. ప్రతి ఆయన పెట్టిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించారు. ఎమ్మెల్సీలు వెళ్ళారు. తీర్మాన్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆడ అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చారు అక్కడికి. కేటీఆర్ కూడా సందర్శించిండు, జాన్ వెస్లీ గారు సందర్శించిండు, రామచంద్రరావు సందర్శించిండు. చాలా మంది వెళ్ళొచ్చారు కదా. ఇంతమంది వెళ్ళొచ్చి ఇది అన్యాయం అన్న తర్వాత కూడా ప్రభుత్వం కనీసం దీని మీద రియలైజింగ్ లేదు. ప్రభుత్వం దగ్గర రియలైజింగ్ లేకుండా వన్ సైడ్ గా మాట్లాడుతున్నారు అధికార యంత్రాంగం, ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ప్రజా సంఘాలు మేమే దీన్ని లీడ్ చేస్తూ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి అలా ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాల వైపు రావాలని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. కళ్ళు తెరవండి, వాస్తవం ఏం జరిగిందో ఒకసారి మీరు ఆ పాపని, ఆ కుటుంబాన్ని సానుభూతి ప్రదర్శించండి. ఫస్ట్ మీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. రాజకీయ కోణంలో ఆలోచిస్తే మీకు తీవ్రమైన గుణపాఠం తప్పదు. వాస్తవాలు ఆలోచించండి. ఏం జరిగింది, ఎక్కడ ఎందుకు కొట్టారు, ఎన్నిసార్లు, ఎన్ని గంటలు బంధించారు, ఆయన ఒంటి మీద గాయాలు ఏమున్నాయి అవి చూడండి. పచ్చి బాలంతా అన్ని గంటలు ఇప్పుడు అక్కడ అవస్థపడ్డ తీరు, ఆడవాళ్ళని కొట్టిన తీరు అవంతా కూడా ఉన్నాయి కదా, రికార్డులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. సమగ్ర పరిశీలన చేయండి. సమగ్ర పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. కానీ ఒకరిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తే ఏం తెలియదు. వాళ్ళని కాపాడాలని చెప్పి నిందితుల్ని మీరు అవమానించి నిందితుల మీద మీరు నిందలు వేస్తే వాస్తవం బయటికి రాదు. ప్రజాప్రతినిధులే నిందలేస్తారా? ఏమో తెలియకుండా ఈ ఎమ్మెల్యే ఎంపీలు పోయి కాంగ్రెస్ పార్టీలు ముందు ఎవరు కలవాలి? మీరు బాధితులు కలవాలి. కలిసిరా బాధితులు? ఇంతవరకు ఒక్కరిని కూడా బాధితులతో మాట్లాడడం లేదు. నువ్వు ఏడికి వెళ్ళాడు? వీళ్ళు ఎంపీ వెళ్ళారని చెప్తున్నారు కదా, ఎంపీ వెళ్ళాడా ఊరికని? ఎంపీ బాధితులు నాగర్ కర్నూలులో ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి న్యాయం జరిగితే హైదరాబాద్కి వచ్చారు. తెల్లారి ఎమ్మెల్యేల బృందం అంతా ఆ ఊరికి వెళ్ళారు. ఆ ఊళ్ళో బాధితులు లేరు. అక్కడ అరేంజ్మెంట్ చేసినటువంటి సభ సర్పంచ్ తుకారాం రెడ్డి ఎమ్మెల్యే. అప్పటికి ప్రజలలో వస్తున్నటువంటి ఒక వెల్లువైన వ్యతిరేకతని వాళ్ళు చల్లార్చడానికి ప్రిపేర్ చేసి ప్రజలందరినీ కూడా ఊళ్ళే మేము అంత ప్రశాంతంగా ఉంటాం, కలిసి ఉంటాం, మా ఊళ్ళో ఏం జరగదు ఇట్లాంటివి అని చెప్పి అన్ని తరగతుల వాళ్ళని ప్రిపేర్ చేసి ఈ ఎమ్మెల్యేల బృందం వచ్చిన తర్వాత ఆ సర్పంచ్ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టారు ఆ ఊళ్ళో. అక్కడ ఏం మాట్లాడతారు ప్రజలు? వీళ్ళని చూసిన తర్వాత, ఎమ్మెల్యేలను చూసిన తర్వాత ఏం మాట్లాడలేదంట. వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను చదువుతూ ఇక్కడ చిన్న గలాట జరిగింది తప్ప ఏం జరగలేదు, ఆ కుటుంబమే ఆ గణేష్ అనేటి అబ్బాయే మంచోడు కాదని చెప్పి మాట్లాడొచ్చారు ఆ ఊళ్ళో. బాధితులు లేరు అక్కడ. ముందు మీరు బాధితులు కలిసి ఉంటే అర్థమయ్యేది ప్రజాప్రతినిధులు. డైరెక్ట్ ఆ ఊర్లోకి వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్కి వచ్చారు. అంటే మీరు ఒక మాట చెప్తున్నారు, గ్రామ పంచాయతీ ఆఫీస్లో కలిసారా, సర్పంచ్ ఇంట్లో కలిసారా వీళ్ళు జనాన్ని? గ్రామ పంచాయతీ ఆఫీస్ కాదండి అది. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు సంబంధించినటువంటి సర్పంచ్ వాళ్ళు ఉన్నటువంటి వార్డుల దగ్గర సభ జరిగింది. వాళ్ళ వార్డులో సభ గ్రామ పంచాయతీ ఆఫీస్లో జరగలేదు. అది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాదు సార్. మేము ఆ వీడియోలు చూస్తే మాకు అర్థమైంది అది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాదు. వాళ్ళు ఉన్న ఏరియాలో బజార్లో జరిగినట్టు మనకు వీడియోలు కనపడుతున్నాయి. కాబట్టి అప్పటికి బాధితులు వారం రోజుల నుంచి అక్కడ దీక్షలు చేస్తున్నారు. ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఎమ్మెల్యే వెళ్ళలేదు, ఎంపీ వెళ్ళలేదు. వాళ్ళు హైదరాబాద్ న్యాయం జరుగుతుందని చెప్పి హైదరాబాద్కి వస్తే వీళ్ళు ఊళ్ళకి వెళ్ళారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు డీజీపీ దగ్గరికి, వీళ్ళు అప్పుడు ఊళ్ళోకి వెళ్ళారు. కనీసం మరి అప్పటికైనా వీళ్ళు మేము ఊళ్ళోకి వెళ్ళే ముందు బాధితులు కలవాలనేటువంటిది సోయిలైనటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బాధితులు నిందితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని మాత్రమే వాళ్ళ గ్రామంలో చదివి ప్రెస్కు చెప్పి రావడం అనేది తీవ్రంగా మేము దాన్ని ఖండించాం. ఇది ఏకపక్షంగా జరిగినటువంటి కుట్ర. ఈ కుట్రకు ఈ కుటుంబాన్ని బలి చేస్తున్నారు. పెత్తందారులను కాపాడడానికి చేస్తున్నటువంటి ఒక దొంగ నాటకం ఇలా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రజాకోర్టు ప్రజలలో వాళ్ళని ఖచ్చితంగా నిలదీసే అవకాశం వస్తుంది.
ప్రజలు నిలదీస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఇటువంటి తెలియజేస్తున్నాను. ఇటువంటి కుల దురహంకార ఇన్సిడెంట్స్ సందర్భాలు గతంలో కూడా అక్కడ జరిగాయి గ్రామంలో ఏమన్నా? జరుగుతున్నాయండి సార్. అక్కడ ఇంతకుముందు కూడా దాడులు జరిగినాయంట అక్కడ. ఆ గ్రామంలో ఇట్లాంటివి జాతరలు జరిగేటప్పుడు కింది వర్గాల మీద, దళితుల మీద, మిగతా వాళ్ళ మీద ఈ అగ్రకుల పెత్తందారులు తరచూ దాడులు చేస్తున్నారు. ఆ ఊరి మీద ఒక కంప్లైంట్ ఉంది కొమ్మెర మీద. కొమ్మెరలో ఇక్కడ అగ్రవర్ణాలు తరచూ మిగతా కింది వర్గాల మీద దాడులు చేస్తుంటారు, తప్పుడు కేసులు పెడుతుంటారు అనేది కూడా ఒక సమాచారం ఉంది. అట్లాంటి జరిగేటువంటి గ్రామం అది. ఆ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఇది ఒకటే కాదు. ఒక రజక సర్పంచ్ని కూడా చంపారు పోయిన టర్మ్లో. అంత ముందుకు తూముకుంట అనే గ్రామం, యూబర్గండ్ల గ్రామం మండలంలో కూడా దాడి చేసి కొట్టి చంపిన ఘటన కూడా జరిగింది. కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కింది దళితుల మీద, రజకుల మీద, బలహీన వర్గాల మీద దాడులు అనేటువంటి నిత్యంగా జరుగుతున్నటువంటి జిల్లా అది. అదేవిధంగా గతంలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో భువనగిరిలో కూడా కులదలంకారం, కులాద్రవ్యాన్ని చేసుకుంటే నరేష్ కూడా అట్లనే చంపినటువంటి సంఘటన చూసినాం. అదేవిధంగా మిర్యాలలో కూడా ప్రణయ్ హత్య కూడా మనం చూసినాం. అంటే గత ప్రభుత్వంలో కులదలంకార హత్యలు జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చే కోదాడ ఒక దళిత అబ్బాయి చంపినటువంటిది మనం చూసిన సంఘటన చూసినాం ఇటీవలనే. ఆ తర్వాత ఇప్పుడు ఈ పసిపాప, ఈ కుటుంబం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కుల దురాంకార దాడులు, కుల దురాంకార హత్యలు, ఈ రకమైనటువంటి సామాజిక దాడులు ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గతంలో అదే పరిస్థితి, ఇప్పుడు కూడా అదే పరిస్థితి సాగుతుంది. మరి ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పైన రాహుల్ గాంధీ ఏమో మేము సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంటాం, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలు మేము కాపాడుకుంటాం, వాళ్ళ హక్కులను కాపాడుతాం అనే పైన రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మరి ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇక్కడ కనీసం ఇట్లాంటి వర్గాల మీద దాడులు జరిగితే అలా రాష్ట్ర ఆల్ ఇండియా ఇన్ఛార్జి ఇటువైపు చూస్తుంది, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. మరి ప్రభుత్వం స్పందించలేదు. మరి ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇది పెత్తందారుల పాలన అంటాల్సి వస్తుంది. ఇది ప్రజాపాలన కాదు, అగ్రకుల పెత్తందారుల రాజ్యం అనేటువంటిది ప్రజలలో కనపడుతుంది. ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి చూస్తే, ఆ పెత్తందారు రాజ్యాన్ని కాపాడాలని చూస్తే ఈ ఎవరైతే పేదలు, బడుగు బలహీన వర్గాలలో తిరుగుబాటు అనేది తీసుకొస్తారు వస్తుంది. ఆ రకంగా ఖచ్చితంగా ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది. సరే, ఓకే. 16వ తేదీన మీది రౌండ్ టేబుల్ 16వ తేదీ నాడు హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని సంఘాలతోటి కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తనంతరం మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఇప్పటికి దాదాపు ఒక 80 సంఘాలు ఒక వేదిక వైపు రావడం అనేటువంటి జరిగింది. అందులో అనేక సామాజిక సంఘాలు ఉన్నాయి, రజక సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, ఇట్లా రైతు, కూలి అనేక సంఘాలు కూడా ఈ పసిపాప హత్య మీద స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ విశాలంగా కలుపుకొని రాబోయే అసెంబ్లీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ ముట్టడి వైపు కూడా వెళ్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ గ్రామానికి సంబంధించి, కుమ్మేర గ్రామానికి సంబంధించిన సంఘటన మీద చాలా వివరాలు చెప్పారు. సో 16వ తేదీ మీరు రౌండ్ టేబుల్ అంటున్నారు, దాన్ని బట్టి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది అక్కడ డిసైడ్ చేసుకుంటాము అని చెప్పారు. మీరు ఇన్ని వివరాలు మాకు అందజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. మీకు కూడా ధన్యవాదాలు సార్. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రత్యేకంగా ఈ వెబినార్ని కాంటెస్ట్ చేసినటువంటి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ కుమార్ గారు, వారి బృందం, ఈ ఇట్లాంటి స్పాంటినియస్ ఇట్లాంటి ఒక దుర్ఘటన ఏదైతే ఉందో, దురదృష్టకరమైన ఘటన జరిగింది, అది దాని మీద మీరు స్పందించి ఈ వెబినార్ పెట్టినందుకు నిజంగా మీకు ప్రత్యేకంగా ఈ వర్గాల తరపు నుంచి, మా సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.